దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 11వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నిత్యము మనము ధ్యానించుకుంటూ ప్రభువుని శుద్ధ హృదయముతో మనము స్తుతించుకుంటూ ఉంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ధ్యానము మాత్రము చక్కగా హృదయపూర్తిగా ఆసక్తిగా వినాలి, హృదయపూర్తిగా విశ్వసించాలి, హృదయపూర్తిగా నమ్మాలి. నేటి ధ్యాన వాక్యము లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాము. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను అని అతనితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడును అబ్రహాము కుమారుడే అంటే, అబ్రహాము కుమారుడు అంటే విశ్వాసము కలిగిన వాళ్ళు అబ్రహాము కుమారులే. రక్షణ పొందుటకు తాపత్రయపడేవాళ్ళు అబ్రహాము కుమారులే. ఇక్కడ అబ్రహాము కుమారుడు అనగా అంత గొప్ప సందేశం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుని నుండి కలిగే రక్షణ గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎరికో పట్టణస్థుడు, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య యేసును చూడగోరి పొట్టివాడైనందున మేడు చెట్టెక్కి జక్కయ్యను ప్రభువు చూసేటట్లుగా మేడు చెట్టు ఎక్కాడు. జనము విపరీతంగా ఉంటారు కదా, యేసయ్య వస్తున్నప్పుడు క్రిక్కిరిసి ఉన్నారు. ప్రభువును చూడటానికి జక్కయ్య ఎక్కాడు, కానీ జక్కయ్య కూడా ప్రభువుకి కనపడాలి అన్నట్లుగా ఆ చెట్టు ఎక్కేశాడు. ప్రభువు కూడా జక్కయ్యను చూచి పిలిచి, నీ ఇంటికి నేను వస్తున్నాను అని అతనితో చెప్పి, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతనును అబ్రహాము కుమారుడే అంటే విశ్వాసము కలిగిన వాడు, రక్షణ పొందబోతున్నాడు అని హృదయ రహస్యాలు రింగినటువంటి యేసు ప్రభు దాన్ని అక్కడ ఉన్నవారితో చెప్పినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాము. జక్కయ్య గుత్తదారుడు, ధనవంతుడు అయ్యున్నాడు. జక్కయ్య అంటే సామాన్యమైన మనిషి కాదు, చూడటానికి పొట్టివాడే కానీ చాలా ధనికుడు, శ్రీమంతుడు. అయితే ధనవంతుడు పరలోకములోకి వెళ్ళలేడు, చేరలేడు అని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవీయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతుడే, భూమి మీద ధనవంతుడే, గొప్పవాడు, గుత్తదారుడు, మంచి పేరు కలిగిన వాడు, అన్నీ ఉన్నాయి ఎక్కడ? భూమి మీద ఉన్నప్పుడు.
అతను యేసును చూడగోరి వచ్చాడు అంటే అతను మారిపోయాడు మనిషి. ఆ పొట్టివాడైనందున ప్రభువు నాకు కనిపించడేమోనని ఏకంగా చెట్టే ఎక్కేసేసాడు. అది గమనించినటువంటి యేసు ప్రభువు వారు అతన్ని పిలిచి, జక్కయ్య, నేను నీ ఇంటికి వస్తున్నాను పద అన్నాడు. జక్కయ్య గుత్తదారుడు, శ్రీమంతుడు, ధనవంతుడు, గొప్పవాడు, చాలా స్టేటస్ ఉన్నవాడు, పరలోకంలోకి మాత్రం వెళ్ళలేడు. ఈ జక్కయ్య ప్రభువుని చూడగానే తన ఆస్తిని బీదలకిచ్చి అన్యాయంగా తీసుకున్న దానికి 4 చెల్లిస్తానని ప్రభువుతో వాగ్దానం చేసేసాడు. వెంటనే, అయ్యా, ఈ విధంగా నేను చేస్తానయ్యా. నేను అంటే బాగా గుత్తదారుడు కదా, కబళించి పడేసేసాడు ధనాన్ని. అలా చేస్తే జక్కయ్య ఇప్పుడు ఏమయ్యాడు? ధనవంతుడు కాదు ఇతను. ఇప్పుడు అలా చేసినందువల్ల బీదవాడైపోయాడు. జక్కయ్య ఇప్పుడు ప్రభువారిని చూచి, ప్రభువారు సంభాషించాక జక్కయ్య ఏమయ్యాడు? బీదవాడైపోయాడు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి యేసయ్య జక్కయ్య ఇంటికి రక్షణ అనుగ్రహించినటువంటి గొప్ప ప్రభువు. అందువలననే దేవుని పిల్లలుగా పిలువబడే వారంతా రక్షణ పొందిన అబ్రహాము పిల్లలని పరిశుద్ధ గ్రంథములో గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26 వచనాల నుండి 29 వచనాల్లో వ్రాయబడి ఉంది. రక్షణ పొందిన అబ్రహాం పిల్లలు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎవరు? జక్కయ్య. ప్రభువారు రాగానే ఆయన చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యని చూసి, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. రక్షణ పొందిన అబ్రహాము పిల్లలు వీళ్ళంతా అని పరిశుద్ధ గ్రంథంలో అలా వ్రాయబడింది. పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. అందుకే జక్కయ్య కూడా రక్షణ పొంది ఉన్నందున యేసయ్య జక్కయ్యకు కూడా అబ్రహాము కుమారుడే అని పేరు పెట్టేసేసాడు. మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము కుమారులని పేరు పెట్టించుకుంటానికి మనకి ఎంతమంది ఇష్టపడుతున్నాం? మనం అబ్రహాము కుమారులమే అని మనం చెప్పుకోగలమా? చెప్పుకోవాలంటే రక్షణ పొంది ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. హృదయాలను ఒక్కసారి పరిశీలన మనం చేసుకుంటే తెలుస్తుంది. ఏమని? నేను నిజంగానే అబ్రహాము కుమారుణ్ణేనా? నేను రక్షణ కలిగి ఉన్నానా? రక్షణ పొందటం అంటే ప్రభువారి బిడ్డ అయి ఉండాలి. ముందు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడలను అనుసరించాలి. అప్పుడు రక్షణ పొందుకుంటాము. విశ్వాసం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువారి యొక్క జననము, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము నమ్మకం ఉందా? నమ్మారా? విశ్వసించారా? విశ్వసించిన ప్రతి ఒక్కరూ అబ్రహాము పిల్లలే. అలా విశ్వసిస్తేనే రక్షణ పొందిన వాళ్ళం అవుతాము. అలా విశ్వసిస్తేనే విశ్వాసం కలిగిన వాళ్ళము ఉంటాము. మనము అబ్రహాము కుమారులుగా మనము పేరు పెట్టబడతాము. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ మనకు ఎంతో అవసరమై ఉన్నది. రక్షణ పొందుకోవటం మన యొక్క మనసులను బట్టి ఉంటుంది. చెప్తాడు కదా, నీతి న్యాయాలు ఏమైతున్నాయో అవన్నీ నేను తెలిపే ఉన్నానంటాడు.
మంచేదో చెడేదో నీకు తెలుపబడి ఉన్నది. నువ్వు ఆలోచించుకో. మీకా ప్రవక్త అంటాడు కదా 6వ అధ్యాయం 8వ వచనంలో, అలాగే మనకి తెలియకుండా ఏం లేదు, అంతా తెలుసు. రక్షణ మార్గం ఎటుందో శాప మార్గం ఎటుందో అందరికీ తెలుసు. మనం రక్షణ మార్గంలో వెళ్ళాలంటే ప్రభువును అనుసరించాలి. దేవునితో మనం స్నేహం చేయాలి. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రక్షణ అనే పదం మనుషులను పాపం నుంచి, దుఃఖము నుంచి, వ్యాధి నుంచి, మరణము నుంచి, దుష్టుని యొక్క అధికారం నుంచి విడిపించటానికి దేవుడు చేసిన, ఇంకా చేస్తున్న కార్యాన్ని మాత్రం అది సూచిస్తుంది. రక్షణ అనేది ఇంత ఉంది. రక్షణ పొందాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ మనకి ఇన్ని కలుగు చేస్తుంది. పాప బంధకాల నుంచి మనల్ని విడిపింపజేస్తుంది రక్షణ. ఆ రక్షణ కలగాలి మనకి. రక్షణ మనకి కలగాలంటే విశ్వాసముతో దేవునికి ప్రార్థనలు చేయాలి. యేసు ప్రభు మరణ పునరుద్ధాలను నమ్మాలి. అలాగ నమ్మి మేలుకరమైనటువంటి జీవనాన్ని మనం కొనసాగించాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండాలి. నీకు ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటుందో నీ మనసంతా ప్రేమతో నిండిపోతుంది. ఎప్పుడైతే నీ మనసంతా ప్రేమతో నీకు నిండిపోతుందో ఆటోమేటిక్గా నువ్వు దేవుని బిడ్డలవే. ఎందుకని? ప్రేమ అనేది దేవునికి ఇష్టమైన పదం. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టే కదా మనకి పాపబంధకాల నుంచి విడిపించటానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని శిలువపై చిందించింది ప్రేమ వల్ల. కనుక అలాంటి ప్రేమ మనము కలిగి ఉండి అందరితో పాజిటివ్ మైండ్ కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, నీకు ప్రేమ ఉంటే దేవుని యందు భయభక్తులు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కృప, కనికరము, ఆయన యొక్క ప్రేమ మనము పొందుకోవాలంటే ప్రభువుని నమ్మాలి, విశ్వసించాలి. మనము ఆయన యందు ఆసక్తితో ఎదురు చూడాలి. మనం రక్షణ పొందుకుందాము. అలా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరలోక ఆశీర్వాదాలు పొందుకొని మన జీవనాన్ని మనము సాఫీగా గడుపుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు అయ్యా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకుని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డకు దేవా రక్షణ కలిగేటట్లుగా ప్రతి బిడ్డ మనసు మార్చమని నీ పాదముల చెంత నేను మొరపెట్టుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ కుటుంబాలలో ఐక్యత కలిగి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని నాయన వేడుకుంటున్నామయ్యా. ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అన్నిటి యందు దేవా నీవు మమ్మల్ని కనికరిస్తున్నావు, మమ్మల్ని కాపాడుచున్నావు. ప్రభువా, ఈ దీనుడి యొక్క ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరికి నాయన మేలుకరమైనటువంటి జీవనము సాగించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుడి నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనందరికీ మంచి దీవెనలు అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.